బోధ్ పోలీస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ అమ్మాయిని మాయం చేశారంటూ బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా భారీ సంఖ్యలో హిందూ సంఘాల సభ్యులు తరలివచ్చి అక్కడ నిరసన తెలియజేశారు. అమ్మాయిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చే వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ స్టేషన్కు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. అమ్మాయిని అప్పగించి సఖీ సెంటర్కు పంపించాలన్నారు. సదరు వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. అమ్మాయి నిన్న బోత్ పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి ఏదైతే ఒక ముస్లిం అబ్బాయి మన హిందూ అమ్మాయిని నిన్న తీసుకుపోవడం జరిగి 2 రోజుల క్రితము ఆమెకి ఏదైతే ఫేక్ ఆధారాలు చూపించి ఆమె పేరును ముస్లిం పేరుగా మార్చి ఆ పేపర్లను తీసుకొచ్చి మేము సిఏ గారికి దృష్టికి తీసుకొస్తే సిఏ గారే నిర్ధారించారు. నిన్న వీడియోలు కూడా ఉన్నాయి. నిన్న పోలీస్ స్టేషన్లో సిఏ గారే ఆ పేపర్లు ఇవి అంటే ఎలిజిబుల్ పేపర్స్ కావు, ఇన్వాలిడ్ పేపర్స్ అని చింపేసిన తర్వాత రాత్రికి రాత్రి మా అందరికి ఏం చెప్పిండ్రు, మీరందరూ ఇంటికి వెళ్ళండి సార్, 100% మా అమ్మాయిని తీసుకుపోయి సఖీ సెంటర్లో పెడతామంటే మేమందరం సైలెంట్గా చట్టం మీద గౌరవంతో మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాం. రాత్రి 11-12 గంటల సమయంలో అందాజా ఆ అమ్మాయిని తీసుకుపోయి మీరు నిర్ధారించిన ఆ ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయి నిర్ధారించిన తర్వాత ఏ బేస్ మీద అమ్మాయిని తీసుకుపోయి ఆ ముస్లిం పిల్లని చేతిలో పెడతాడు. నా కొడుకు మైనర్ ఉన్నాడు, ఆమె ప్రాణానికి ఏమైనా హాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తున్నారని మేము పోలీస్ డిపార్ట్మెంట్ కన్నాం. అయితే ఏమన్నారు ఇప్పుడు సిఐ గారు పోలీస్ స్టేషన్ నేను అడిగినప్పుడు అమ్మాయి చచ్చిపోతా అన్నది అయితే ఇచ్చేస్తాం అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు సార్? మీ పోలీస్ స్టేషన్లో నేను ఒక అక్యూజ్గా ఉన్నప్పుడు నాకు రక్షణ ఇచ్చే బాధ్యత మీది. నేను బాధితునిగా వచ్చినా అక్యూజ్గా వచ్చినా నన్ను రక్షణ ఇచ్చే బాధ్యత మీది. అయినప్పుడు మీరు అమ్మాయి కోసం సఖీ సెంటర్లో పెట్టి ఒక 4 మహిళా కానిస్టేబుల్ని పెట్టేది ఉండే. ఏ బేస్ మీద మీరు అమ్మాయిని తీసుకుపోయి ఆ ముస్లిం పిల్లగాని మైనర్ చేతిలో పెట్టిన అబ్బాయి దగ్గర పెట్టినైతే మేము ఒకటే చెప్తున్నాం, డిపార్ట్మెంట్కు మేము చాలా గౌరవం ఇస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు మంచి గౌరవం ఉన్నది కాబట్టే నిన్నటి నుంచి మేము ఓపికగా ఉన్నాం. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాం, అమ్మాయిని ఎట్లయితే తీసుకుపోయి అమ్మాయిని అక్కడికి ఇడిసబెట్టినరో అదే స్పీడ్లో అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చేదాకా మేము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్